హలో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ బ్యానర్లో కనిపిస్తున్నవి మహాబలేశ్వర్లోని టూరిజం ప్రదేశాలండి. ఇది ట్యాక్సీ మరియు క్యాబ్ వారి యొక్క యూనియన్ రేట్స్ అండి. ఇవి ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క రేటుగా విభజించి వీరు ఈ బోర్డు ద్వారా మీకు తెలుపుతున్నారు. చూడండి, నేను ఇప్పుడు మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో ఉన్నానండి. మహాబలేశ్వర్ అంటే తమిళనాడులో ఊటీ, ఆంధ్రాలో అరకు వ్యాలీ ఏ విధంగా చల్లగా ఉంటాయో ఇక్కడ మహారాష్ట్రలో మహాబలేశ్వర్ ఒక టూరిస్ట్ ప్లేస్ అండి. ఈ టూరిస్ట్ ప్లేస్లో 3 విభాగాలుగా నేను వీడియో చేశానండి. ఇది మహాబలేశ్వర్ ఆలయం యొక్క వీడియో. ఈ ఆలయము 4500 సంవత్సరముల నాటి పురాతన ఆలయం అండి. మహాబలేశ్వర్ ఓల్డ్ టెంపుల్ ఇది. ఈ ఆలయం పక్కన మరో 5 నదుల కలయికతో ఒక ఆలయం ఉందండి, పంచగంగా ఆలయము. ఈ ఆలయం పక్కలోనే ఉంది. ఆ వీడియో వచ్చేసి మరో వీడియోలో చూస్తామండి. 3 కలిపి తీస్తే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను 3 భాగాలుగా విభజించి 3 వీడియోలు చేశానండి. ఒక వీడియో దాదాపు 20 నిమిషాలు ఉందంటే ఆడియన్స్ చూడటానికి ఇబ్బంది పడుతున్నారండి, తోసేస్తున్నారు, అసలు వీడియో చూడటమే లేదు. కాబట్టి 3 విభాగాలుగా చేశానండి నేను. ఇది ఆలయం యొక్క పరిసరం అండి. షాపింగ్స్ కావచ్చు, లొకేషన్స్ కావచ్చు. ఈ ఆలయం కొండపైన ఉందండి, పైన ఉంది. ఈ ఆలయం చేరుకోవాలంటే మనము మహారాష్ట్ర పూణే నుండి 100 కిలోమీటర్ల దూరంలో మహాబలేశ్వర్ గ్రామం ఉందండి, అక్కడికి చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న తర్వాత ఒక ట్యాక్సీ తీసుకోవాలండి. ఇక్కడ మనకు ఒక విహార ప్లేస్ ఉంటుందండి. మనకు ఊటీలో కొన్ని ప్లేస్లు విభజించారు, కొన్ని భాగాలు. ఒక రోజు ఒక భాగం చూపిస్తారండి. అలాగే ఇక్కడ కూడా మహాబలేశ్వర్లో 36 లొకేషన్స్ ఉన్నాయండి. 36 మనము చూడవలసిన 36 ప్రదేశాలు ఉన్నాయండి. వీరు ఒక రోజుకు 6 ప్రదేశాలు మాత్రమే చూపిస్తారండి మధ్యాహ్నం వరకు. మనకు ఓపిక ఉంటే మధ్యాహ్నం భోంచేసుకొని మరో ట్యాక్సీ కానీ క్యాబ్ కానీ తీసుకొని విహరించవచ్చు. ఇది ఆలయంలోనికి దర్శనానికి వెళ్ళే దారి అండి. ఆలయంలోనికి వెళ్ళి ఆలయాన్ని అయితే ఫోటో షూట్ చేశానండి, వీడియో నేను. దర్శనానికి వెళ్ళే భాగం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బంద్ చేశాను. ఎందుకంటే వారు అక్కడ బోర్డులు వేసి ఉన్నారండి, మొబైల్స్ షూట్ చేయవద్దు అని. వారి మాటను గౌరవిస్తూ నేను శివాలయం గర్భగుడి దగ్గరికి వెళుతూ అనే వీడియో ఆఫ్ చేశానండి, జేబులో ఉంచుకున్నాను. ఇది క్యూ లైన్ అండి, కేవలం 20 రూపాయల ఖర్చు అండి. పుష్ప దర్శనమేనండి, ఇక్కడ టెంకాయ ఇస్తారు, 20 రూపాయలు దర్శనం షాప్లలో. అది మాత్రమే ఇక్కడ మనకు ఖర్చు. ట్యాక్సీ రెంట్ ఒకటి ఖర్చే. మనము ఇక్కడికి చేరుకోవాలంటే పూణే నుండి బస్సు ద్వారా అండి, ట్రైన్స్ అయితే లేవు. ఇక్కడికి కొండ మీదకి వస్తుంది. మహాబలేశ్వర్ కొండ పైన ఉందండి. దాదాపు 2 గంటల సమయం పడుతుందండి, 3 గంటల సమయం పడుతుందండి మహాబలేశ్వర్ చేరుకోవాలంటే పూణే నుండి. అలా కాదు అంటే ఇక్కడ సతారా ఉందండి. సతారా కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్కు 70 కిలోమీటర్ల దూరంలో సతారా ఉందండి. అంతవరకు మనకు రైలు వస్తుంది. సతారా నుండి 59 కిలోమీటర్లు ఉందండి ఈ మహాబలేశ్వర్ గ్రామము. మహాబలేశ్వర్ నుండి ఒక ట్యాక్సీ తీసుకోవాలండి మనం. ట్యాక్సీ తీసుకుంటే ఈ ఆలయం యొక్క పరిసరాలండి మధ్యాహ్నం వరకు 6 స్పాట్స్ చూపిస్తాడండి. సినిమాలు షూటింగ్ చేసే స్పాట్ ఒకటి, పంచగంగా ఆలయం ఒకటి, ఈ మహాబలేశ్వర్ ఆలయం ఒకటి, ఇంకొకటి బోట్ షికార్ అండి. మనం ఒక నదిలో, కృష్ణా నదిలో బోట్ షికార్ చేయవచ్చు.
ఇది చూడండి, ఆలయం లోపల కూడా నేను షూట్ చేశాను. గర్భగుడి వరకు షూట్ చేశానండి. ఆ తర్వాత మొబైల్ ఆఫ్ చేశాను నేను. ఈ విధముగా మహాబలేశ్వర్లో 36 లొకేషన్స్ ఉన్నాయండి. ఒక్కొక్క క్యాబ్ వచ్చేసి ఆ ట్రిప్పుకు 6 స్పాట్స్ చూపిస్తాడండి ఇతను. 3200 నుంచి 1800 రూపాయల వరకు ఒక్కొక్క లొకేషన్ ఏరియాను బట్టి వారు రేటు ఫిక్స్ చేశారు. మనకు స్టార్టింగ్లో నేను మీకు ఒక స్లేట్ చూపించానండి మీకు. అందులో ఉన్నాయి ఏ లొకేషన్ ఎంత అనేది. 1200 రూపాయలు, 1800 రూపాయలు, 2000 రూపాయలు, చివరికి 3200 రూపాయల వరకు లొకేషన్స్ యొక్క రేట్స్ ఉన్నాయండి. వీళ్ళు ఫిక్స్ చేశారు. మనకు విజయవాడ దగ్గర కృష్ణానది ఉందండి. కర్ణాటక నుండి కూడా వస్తుంది. ఇది మహాబలేశ్వర్లో మొదలయ్యి ఈ కృష్ణానది ఇక్కడ మొదలవుతుందంటండి. ఇక్కడి నుండి మొదలయ్యి కృష్ణానది మనం విజయవాడ వరకు చూశానండి. విజయవాడ వరకు వచ్చే కృష్ణానది ఇదేనటండి. ఇక్కడి నుండే మొదలవుతుంది. ఇది ఆలయంలోని లొకేషన్ అండి. దర్శనానికి వెళ్ళే లొకేషన్ ఇది. చాలా పురాతన ఆలయం అండి. 4500 సంవత్సరముల నాటి ఆలయం ఇది. పూణే నుండి మహాబలేశ్వర్ వెళ్ళే దారిలోనే ఉందండి. మహాబలేశ్వర్ గ్రామానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుందండి. మనం దిగాలనుకుంటే బస్సు నుండి ఇక్కడ దిగవచ్చు. అయితే మళ్ళీ వెళ్ళాలంటే ఇబ్బంది, బస్సులు ఆపరేమో ఇక్కడ. కాబట్టి మనం మహాబలేశ్వర్ వెళ్ళి అక్కడ ట్యాక్సీ ఒకటి తీసుకొని ఇక్కడ మనము విహరించడం చాలా వరకు ఉత్తమమండి. ఇది ఆలయం యొక్క బయటి విభాగం అండి. ఇక్కడ స్ట్రాబెర్రీ తోటలు ఉన్నాయండి. ఎక్కువగా స్ట్రాబెర్రీ తోటలు ఉన్నాయి. మరో మంచి వీడియోతో మరోసారి కలుసుకుందామండి. నమస్కారం. ఈ మహాబలేశ్వర్ యొక్క 3 వీడియోలు ఉన్నాయండి. మహాబలేశ్వర ఆలయం 1, పంచగంగా ఆలయం 1, సినిమా స్పాట్స్ అండి, లొకేషన్స్, సినిమాలు తీసే లొకేషన్స్ ఒక వీడియోగా 3 వీడియోలు చేశానండి. ఇది మహాబలేశ్వర్ ఆలయం యొక్క చుట్టూ ప్రక్కల ఉన్న ప్రదేశం అండి. ఇది మహాబలేశ్వర్ ఆలయము గర్భగుడి. ఇది మరో మంచి వీడియోతో మరోసారి కలుసుకుందామండి. నమస్కారం. జై హింద్.